ఈ మూవీ గనుక నువ్వు మిస్ అయితే ఒక మంచి మూవీ మిస్ అయినట్టు. రీసెంట్‌గా మలయాళం నుంచి ఒక మంచి మూవీ వచ్చింది. ఆ మూవీయే 'బాలన్'. ఈ మూవీ చూసిన తర్వాత నా ఫస్ట్ ఫీలింగ్ ఏందంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ చూసా అనే ఫీల్ అయితే వచ్చింది. కొన్ని మూవీస్ వస్తుంటాయి, పోతుంటాయి. కొన్ని మూవీస్‌ని మనం ఎంటర్‌టైన్ అయితాం. కొన్ని మూవీస్‌కి బీభత్సంగా ఎంజాయ్ చేస్తాం. కానీ ఇలాంటి మూవీస్ చూసినప్పుడు ఎప్పుడైతే క్లైమాక్స్ అయిపోయిన తర్వాత ఆ మూవీ ఇచ్చే సాటిస్ఫాక్షన్ ముందు ఏది పనికిరాదు. నాకు గూడా అంతే అనిపించింది ఈ మూవీ చూసాక. మూవీ విషయానికొస్తే స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఫస్ట్ హాఫ్ ఉండదు, సెకండ్ హాఫ్ ఉండదు, ఏది ఉండదు గానీ సినిమా మొత్తం ఒక బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్‌తో క్రియేట్ అయి ఉంటది. ఒక తల్లి, ఒక కొడుకు వాళ్ళ చుట్టూ తిరిగే కథ మాత్రమే 'బాలన్ ది బాయ్'. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ వరకు తల్లి కొడుకు ఇద్దరి మధ్య ఉంటది. ఎప్పుడైతే సెకండ్ హాఫ్‌లో టొవినో థామస్ ఎంట్రీ ఇస్తాడో మూవీ ఇంకో లెవెల్‌కి వెళ్తది. ఈ మూవీ చూస్తున్నప్పుడు చాలా ప్లెజెంట్‌గా, చాలా ఫీల్ గుడ్‌గా ఇలాంటి మూవీస్ చూసి చాలా రోజులైందనే ఫీల్ అయితే వచ్చింది నాకు. ఎందుకంటే ఓన్లీ స్టోరీ మీదే డిపెండ్ అయి ఉంటది ఈ మూవీ. మనకు ఎండ్ క్లైమాక్స్ అయిపోయిన తర్వాత లోపల ఒక ఫీల్ క్రియేట్ అవుతది. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్‌కి డీటెయిలింగ్ అనేది చాలా బాగా ఇచ్చిండు. స్టోరీ రైటింగ్ బావుంటది. సినిమాటిక్ ఫీల్ ఇస్తది. లొకేషన్, ఆ సినిమాటిక్ ఫ్రేమ్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గూడా చాలా బాగా అనిపిస్తది. ఈ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఒకవేళ ఈ మూవీ మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఒకవేళ గనక ఈ మూవీ చూడకపోతే జీ5లో స్ట్రీమ్ అవుతుంది. వెళ్లి చూసేయండి.